నమస్తే అండి సార్. మీరు నెంబర్ లేని ఫోన్ మాకు అందియాలండి సార్. నెంబర్ ఉన్న ఫోన్ అయితే మా ఆఫీస్కి అందుతలేదండి. మీరు నెంబర్ లేని ఫోన్ మాకు అందించారనుకోండి, మేము రీఫిల్ లేని పెన్నతోటి సంతకం పెట్టి బాడీ లేని బండి మీద 5 రోజులు మీకు నెట్ క్యాష్ పంపించేస్తున్నామండి సార్. మాకు వేట్లు 26 ఎకరాలు ఉందండి. గోదావరిలో 36 ఎకరాలు, పంటకాలువలో 15 ఎకరాలు, కృష్ణా నదిలో 76 ఫ్యాక్టరీలు ఉన్నాయండి సార్. 10 లక్షలుంటే పందులు తినేస్తున్నాయండి, 20 లక్షలుంటే ఎలకలు తినేస్తున్నాయండి, చిల్లరేమన్నా ఉంటే చీమలు తినేస్తున్నాయండి. మీరు ఇచ్చిన రూపాయల మట్టుగా కాపీ తాగి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు 5 రోజులు క్యాష్ పంపించేస్తున్నామండి సార్. నిన్న వెళ్ళామండి ఇరాకులో యుద్ధానికి మా టుపాకు ఇచ్చుకొని. గవర్నమెంట్ వాళ్ళందరూ ఒక తరపున ఉంటే మన ఆంధ్ర టుపాకు ఓ తరపున ఉందండి. వాళ్ళ టుపాకి మా టుపాకి విజయనగరంలో వదిలేస్తే వాళ్ళ టుపాకు మునిగిపోయి అడిగంటేసిందండి. మన టుపాకు మునిగితే తేల్తా డాము కాడ తేలిందండి మహారాజా. డాము కాడ తేలిన టుపాకు అందుకొని ఇరాకి యుద్ధంలో వదిలేపాటికి ఎదరికి 120 మంది పడిపోయారండి అదిరికి. కానీ వాళ్ళకి దెబ్బలేం తగలలేదండి, అదిరికే పడిపోయారండి. బతుకున్న వాళ్ళ కొడదామంటే కేసు మోపైపోతుందేమని సచిన వాళ్ళ రోజుకి 26 కొడుతున్నానండి సార్. అప్పుడు దొరగారు మంచివారు, మనేటర్ గలవారు, యుద్ధం బాగా చేశారని ఏట్లో రాశారండి 27 ఎకరాలు నాకు. ఆ గోదావరిలో 37 ఎకరాలు రాశారండి. మనకి ఏం దాన్ని పంపమంటారండి సార్? అక్కుళ్ళి దాన్నమా, పసింగ దాన్నమా, కృష్ణకాటికిలా, 1001, సోనా మసూరా, బాసుమతి దాన్ని కానీ పంపమంటారా? అక్కుళ్ళి దాన్ని పంపిస్తే ఎక్కుళ్ళు వస్తున్నాయండి. చిట్టిపరి దాన్ని పంపిస్తే బాగా జిగురుపాళ్ళు ఎక్కువగా ఉన్నాయండి. సోనా పంపిద్దామనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ అంటున్నారు. అందుచేత బాసుమతి దాన్ని 10 రోజులు పంపించేస్తున్నామండి సార్ మీకు. నమస్తే అండి. మాకు చదువు బాగా ఎక్కువ అయిపోయిందండి. ఇంగ్లీష్లో పాస్ అయిపోయామండి, తెలుగులో ఫెయిల్ అయిపోయామండి. గుడింతం గుండెల దాకా చదివామండి, ఆదంతం ఎముకల దాకా చదివామండి, పాదాల వరకు చదివామండి, ఎక్కాలు వెక్కుళ్ళు వచ్చిన దాకా చదివామండి. ఉద్యోగానికి వెళ్దామనుకుంటే జీతం తక్కువ, ప్రమాదం ఎక్కువని ఉద్యోగం మానేసామండి. నిన్న మధ్యాహ్నం నుంచి సంతకం మర్చిపోయి మీ ఇంటికాడికి వచ్చామండి సార్. నమస్తే అండి.